ఈ వీడియోని చూసే ముందు మా 9 రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భూకంపం పుట్టించిన డ్రగ్స్ మాఫియా ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత ఫిల్మ్ నగర్ లో ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. మాస్ మహారాజా రవితేజ సోదరుడు నటుడు భరత్ కారు ప్రమాదంలో మరణించిన తర్వాత అతని సెల్ ఫోన్ లో ఉన్న నెంబర్లు, కాల్ లిస్ట్ ఆధారంగానే ఈ డ్రగ్స్ మాఫియా డొంక కదిలిందని చెబుతున్నారు. కారులో వెళ్తూ ఔటర్ రింగ్ రోడ్ పై ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టిన ఘటనలో భరత్ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. సంఘటన స్థలం నుంచి పోలీసులు భరత్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అతని కాల్ లిస్ట్, అందులో ఉన్న ఫోన్ నెంబర్ల ఆధారంగా డ్రగ్స్ రాకెట్ ముఠాను పట్టుకున్నారని తెలుస్తుంది. భరత్ కూడా డ్రగ్స్ కు బానిసే కదా. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఇన్నాళ్ళు దీనిపై స్పందించలేకపోయారు. మరెందుకు పోలీసులు ఇంత పకడ్బందీగా ఇంత భారీ ఎత్తున కూపీలాగారు? ఎన్ని రోజులు గుట్టు చప్పుడు కాకుండా సాగిన ఈ దందా తాలూకు నిందితుల గురించి అసలు ఏం తెలిసింది అనే ప్రశ్నలకు ఫిల్మ్ నగర్ ప్రముఖుల నుంచి వస్తున్న సమాధానం ఒక్కటే, అదే భరత్ సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ లో ఉన్న డేటా టాలీవుడ్ కు డ్రగ్స్ సరఫరా చేసే కొందరిని గుర్తించడానికి ఉపయోగపడిందని, అక్కడ తీగలాగితే ఈ డొంకంతా కదిలిందని అంటున్నారు. భరత్ చనిపోయిన తర్వాత రవితేజ సహా ఆయన కుటుంబీకులు ఎవరూ అంత్యక్రియలకు వెళ్లలేదు. కొంతమంది టాలీవుడ్ నటులు మినహా మరెవరూ దానికి హాజరు కాలేదు. ఈ పరిస్థితిలో భరత్ చెందిన సెల్ ఫోన్, అందులోని నెంబర్లు, కాల్ లిస్ట్ ఇప్పుడల్లా డ్రగ్ మాఫియా గుట్టు విప్పడం కేవలం యాదృచ్ఛికమే కావచ్చు.